గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో పాటగూడ పానీపట్లు అంటూ మనకు ఒక ఫోటోగ్రాఫ్ ప్రధానంగా కనిపిస్తోంది. బావి కోసం భగీరథ యత్నం అంటూ ధూప తీర్చుకునేందుకు పాటగూడ వాసుల భగీరథ ప్రయత్నం ఇది. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది గ్రామం. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లిచ్చి పాటగూడ దప్పిక తీర్చింది. ప్రభుత్వం మారింది. ఇప్పుడు భగీరథ నిర్వహణ సరిగ్గా లేక నీటి సరఫరా బంద్ అయింది. దీంతో తాగునీటి కోసం తండ్లాడుతున్న పాటగూడ వాసులు ఊరుమ్మడిగా బావి తవ్వకానికి సిద్ధమయ్యారు అంటూ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనకి ప్రధానంగా కనిపిస్తుంది. మరొక వైపు చూస్తే పశువులకు గ్రాసంగా పంట అంటూ ఇంకొక ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనం గమనించవచ్చు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాకలో సాగునీరు అందక ఎండిన కొమ్మ సారయ్య పొలాన్ని మేకలు వేసిన దృశ్యం అంటూ 3 నెలల్లో మునపటి కష్టాలు అంటూ మనం వార్తని ప్రధానంగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే అక్రమాల పుట్ట ట్రిప్ అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. నియామకాల్లో అవకతవకలు తవ్విన కొద్దీ వెలుగులోకి. పీడీ పోస్టులతో పాటు లైబ్రేరియన్ పోస్టుల్లోనూ అనర్హులకు చోటు. జూనియర్ లెక్చరర్లోనూ నోటిఫికేషన్కు విరుద్ధంగా ఒక్కో కేటగిరీపై ఆరోపణల వెల్లువ. ఆందోళనలో అభ్యర్థులు. అన్యాయంపై వరుసగా కోర్టు మెట్లెక్కుతున్న నిరుద్యోగులు. ఎన్నికల్లో లబ్ధి కోసం హడావిడిగా నియామక పత్రాల పంపిణీ. అక్రమాలు బయట పడుతున్న నోరు విప్పని కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా మనం అక్కడ వార్తను గమనించవచ్చు. ఇక్కడ కింద నిరుద్యోగులు నిరసన జ్వాల అంటూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేందుకు ర్యాలీ వెళ్తున్న నిరుద్యోగుల ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇక్కడ వార్తలో గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బోనస్ ఇచ్చే దమ్ముందా అంటూ ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. కోడ్ రాకముందే జీవో ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి అంటూ ఎండుతున్న పంటలకు ఎకరానికి 10,000 ఇవ్వాలి. 2 లక్షల రుణమాఫీని తక్షణం అమలు చేయాలి. పొంకనాల పోతిరెడ్డిని జనం తిట్టుకుంటున్నారు. బుడ్డర్ఖాన్లా ఉర్రకు సీఎంలా బిహేవ్ చేయి. పేగులు మెడలోనా బోటి కొట్టేటోడివా నువ్వు. సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అంటూ వార్త చూస్తున్నాం. 100 రోజులైనాక ప్రజలే కాంగ్రెస్ ను బొందబెడతారు. హామీలపై 15 తర్వాత రేవంత్ భరతం పడతాం. తెలంగాణలో సగం కాంగ్రెస్ సగం బీజేపీ సర్కార్. పార్లమెంటు ఎన్నికల్లో జైత్ర యాత్ర ప్రారంభిద్దామంటూ కామారెడ్డి సిరిసిల్లలో కార్యకర్తల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే ఉద్యమం నుంచి వచ్చిన అంటూ కూడా తన గురించి తాను చెప్పిన వార్త కూడా మనం గమనించవచ్చు. నెక్స్ట్ కథనబేరికి ఏర్పాట్ల పరిశీలన అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్, బీఆర్ఎస్ నేత బాలమల్లు తదితరుల ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కథనబేరిని సూపర్ హిట్ చేద్దామంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తోంది. వినోద్ కుమార్ భారీ మెజారిటీతో గెలిపిద్దాం. సభలకు గ్రామాల వారీగా తరలి రావాలి. కేసీఆర్ సీఎంగా లేకుంటే చూడలేమని బాధపడుతున్నారు. మళ్లీ మనం అధికారంలోకి వస్తాం. పార్టీ వదిలిన వారికి మళ్లీ దర్వాజాలు తెరిచేది లేదు. కమిషన్ల కోసం కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి ఆపితే భరతం పడతామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ పీఆర్సీ పెండింగ్ డిఏపై ఇప్పుడే చెప్పలేం. మంత్రివర్గ సమావేశం తర్వాతే నిర్ణయం. పాఠశాలలు కాలేజీలకు ఉచిత కరెంటు. 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. కోదండరాంను శాసన మండలికి పంపుతాం. ఇకపై గుర్తింపు సంఘాలతోనే సమావేశాలంటూ ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ యురేనియం లొల్లి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం మనం. నల్లమలలో 2 రోజులుగా చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్. నిక్షేపాల కోసం సర్వే చేస్తున్నట్లు స్థానికుల అనుమానం అంటూ పెద్దాడిసర్లపల్లి మండలం పెద్దగట్టు శివారులో తక్కువ ఎత్తులో చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్కు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే జహీరాబాద్ పై కేసీఆర్ సమీక్ష అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఎంపీ టికెట్ కోసం పలువురు నేతల పేర్ల పరిశీలన. మండలాల వారీగా ప్రచార నిర్వహణ విధానంపై చర్చ అంటూ మన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ. పొత్తుకు మాయావతి అనుమతినిచ్చారు. సీట్ల పంపిణీపై త్వరలోనే ప్రకటన అంటూ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కరువు యాత్ర చేపట్టాలి అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. ఢిల్లీ టూర్లతో కాలం గడపొద్దు. యాసంగికి నీళ్లు ఎప్పుడిస్తారో చెప్పాలి. సాగునీళ్లు లేక రాష్ట్రంలో ప్రజలు అల్లాడుతున్నారు. సీఎంకు సోయుంటే కర్ణాటక నుంచి నీళ్లు రప్పించాలి. పొలం ఎండిపోతున్నదంటే రైతులపై కేసులు పెడతారా అంటూ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన దానికి సంబంధించిన వార్త మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మహాలక్ష్మి హామీ ఏమైందంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్పై పలు చోట్ల మహిళల ప్రశ్నల వర్షం. ప్రతి మహిళకు 2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయని రాష్ట్ర సర్కార్. ఎన్నికల కోసం తాజాగా వడ్డీ లేని రుణాలు ఇస్తామంటూ రేపు మహిళా సంఘాలతో హైదరాబాద్లో భారీ సభ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే వస్త్ర పరిశ్రమ బంద్తో కార్మికుల పస్తులు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బంద్ పాటిస్తుండటంతో ఉపాధి లేక కార్మికులు పస్తులుంటున్నారని ప్రభుత్వం కార్మికులకు వెంటనే పని కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్న దానికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే తూతూ మంత్రంగా ధరణి స్పెషల్ డ్రైవ్ అంటూ
వార్త గమనించవచ్చు. స్పెషల్ డ్రైవ్ ముగిసిందా, పొడిగించారంటూ క్వశ్చన్ మార్క్ తో మనకి కనిపిస్తోంది. 9వ తేదీకే పూర్తయిన గడువు, 45% అర్జీలకే పరిష్కారం. అన్ని గత ప్రభుత్వ హయాంలో దాదాపు కొలిక్కొచ్చినవే, ఎన్ని పరిష్కరించారో చెప్పుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ ఉన్నదో లేదో తెలియదంటున్న అధికారులు అంటూ కూడా మనం అక్కడ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ ఈ హామీలు ఎక్కడా అంటూ క్వశ్చన్ మార్క్ తో కూడిన వార్త కనిపిస్తుంది. కేటీఆర్ ప్రశ్నించిన వార్త ఇది. మహిళలకు 2,500 ఇస్తానన్నావు ఏమైంది? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నావు ఏమైంది? రైతులకు బోనస్ ఇస్తానన్నావు ఎక్కడ పోయింది? పింఛన్లను 4,000కి చేస్తానన్నావు ఏమైంది? ఎంతమంది ఉన్నా వృద్ధాప్య పింఛన్ ఇస్తానన్నావు ఏమైంది అంటూ సీఎం ఇచ్చిన హామీలకు సంబంధించి కేటీఆర్ క్వశ్చన్ చేసిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే వాల్వ్ లీక్తో ఎగిసిపడ్డ దేవాదుల నీరు అంటూ మనం ఇంకొక ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త చూస్తున్నాం. హన్మకొండ జిల్లా ధర్మసాగర్లోని దేవాదుల ప్రాజెక్టు పంప్ హౌస్ నుంచి గండిరామారం రిజర్వాయర్కు వెళ్లే పైప్ లైన్కు చెందిన ఎయిర్ వాల్వ్ జానకిపురం దగ్గర లీక్ అయి నీరంతా వృధాగా పోయింది. దీనికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కష్టమే అంటూ వార్త చూస్తున్నాం. రాహుల్ను తిట్టినోళ్లకు టికెట్ల, ఎన్నికల ముందు మోదీ సభకు రేవంత్ రెడ్డి వెళ్లడం తప్పు కాదా అంటూ కాంగ్రెస్ నేత బక్కర్ జాడ్సన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక భట్టి నాపై పగబట్టాడు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. రేవంత్ ను సీఎం చేయాలన్నందుకే కక్ష, ఖమ్మం టికెట్ దక్కకుండా అడ్డుపడుతున్నారు అంటూ ఢిల్లీలో మీడియా సమావేశంలో సీనియర్ నేత విహెచ్ కంటతాడి అంటూ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బోరు పైపులు దించుతుండగా కాటేసిన కరెంట్ అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. ఒకరు మృతి, మరో 3 తీవ్ర గాయాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బావుసాయిపేటలో విషాదం అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తృణమూల్ ఒంటరి పోరే అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమికి దీదీ షాక్ అంటూ మనం గమనించవచ్చు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్సభ సీట్లకు అభ్యర్థుల ప్రకటన, కుదేలవుతున్న ప్రతిపక్ష కూటమి. మొన్న నితీష్, నేడు మమత ఝలక్. మహారాష్ట్ర, కేరళలోనూ ముసలం, జార్ఖండ్లో ఒంటరిగానే సిపిఐ అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే విభేదాలు సిఈసితోనా, మోదీ ప్రభుత్వంతోనా అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకో వార్త గమనించవచ్చు. అరుణ్ గోయల్ రాజీనామాకు కారణం ఏంటి? ఆయన కూడా బీజేపీ టికెట్ పై పోటీ చేస్తారా? బీజేపీకి బ్రాంచ్ గా మారిన ఎన్నికల కమిషన్ అంటూ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల ప్రశ్నలు అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూసుకుంటే లిట్మస్ టెస్ట్ ఫర్ రేవంత్ యాజ్ 100 days నియర్ అంటూ 100 రోజులు దగ్గర పడుతున్నాయి. మరి హామీల అమలుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఇది లిట్మస్ టెస్ట్ అంటూ తెలంగాణ టుడే వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక